కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్మించనున్న పుష్కరిణి కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్రావు, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డిలతో కలిసి శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పుష్కరిణి నిర్మాణం ఎన్నో ఏళ్లుగా ప్రజాప్రతినిధులు ఆలోచించినప్పటికీ ఆ అవకాశం దక్కలేదన్నారు. తనకు కూడా ఆ భాగ్యం దక్కలేదని, స్వామివారి సంకల్పంతోనే వీపీఆర్ దంపతుల చేతుల మీదుగా పుష్కరిని పూర్తి చేయాలని తలచారని పేర్కొన్నారు. పవిత్రమైన ఆలోచనలు, భగవంతునికి సేవ చేయాలనే దృక్పథం కలిగిన వీపీఆర్ దంపతులు వెంటనే అంగీకరించారని తెలిపారు. మంత్రి ఆనం, ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి సహకారంతో బ్రహ్మోత్సవాలకు ముందు పుష్కరిని నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సంవత్సరం ఎమ్మెల్యే గారు పుష్కరిని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అడిగి చేయిస్తే బాగుంటుంది, వారైతే చేయగలరు, మిగతా కార్యక్రమాలన్నీ కూడా కొలిక్కొచ్చినాయి. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని అడిగి టీటీడీ నుంచా లేకపోతే వీపీఆర్ ఫౌండేషన్ నుంచా వారికి ఆ బాధ్యత ఇస్తే బాగుంటుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు కోరిన వెంటనే మరో ఆలోచన లేకుండా వారిని అడగడం, వారు దానికి ఆమోదం తెలియజేయడం ఆశ్చర్యం. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో 100 కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, కానీ ఆ పుష్కరిని నేను కూడా ఎందుకో చేయలేకపోయాను. ఎమ్మెల్యే గారు మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ పుష్కరిణిలో ఏదో నేను ప్రయత్నం చేశాం, అనేక మంది ప్రయత్నం చేశారని ఇందాకనే పదే పదే చెప్పారు. ఒక పవిత్రమైన ఆలోచనతో భగవంతునికి సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ దఫా చేసినటువంటి ప్రయత్నం వేమిరెడ్డి దంపతుల ద్వారా ఆ యొక్క పుష్కరిని అభివృద్ధి చేయాలా, స్వామివారికి వారి చేత సేవ చేయించుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాలు ఇతరులకి అవకాశం లేకుండా వారి ద్వారా ఆ రోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గర అది 10,000 రూపాయల పన, 10 లక్షల పన, 10 కోట్ల పన, ఆ ప్రసన్న వెంకటేశ్వరుడి అనుగ్రహం లేకుండా ఈ ప్రాంగణంలో చిన్న పని కూడా ఎవరివి చేయలేము. దానికి నిదర్శనం మేమే.